ఈ 5 years మాకు 2.5 years నెక్స్ట్ ఉన్నది, మాకు ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. అవర్ ఫస్ట్ టార్గెట్ ఈజ్ టు కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ. అది 2028 or 29 whenever the elections take place. ఇది మా ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పటివరకు 2 పార్టీలు కూడా వారు చేసినటువంటి తప్పిదాలని కరెక్ట్ చేయటము, తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ అనేటటువంటి ఒక ఈ రాష్ట్రంలో ఆ పరిపాలన తీసుకొచ్చి ప్రజలకు ఎంతవరకు అయితే ఏదైతే మోదీ గారి ఒక అనేకమైనటువంటి పథకాలని దూరం పెడుతూ ప్రజలకు అందకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారో అవన్నీ కూడా వారికి అందేటటువంటి ప్రయత్నం చేసి, అది ఇల్లు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, వైద్యం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ 10 years కూడా, ఎందుకంటే ఒక్కసారి మేము గెలుస్తే మీరు ఎక్కడే చూడండి భారతీయ జనతా పార్టీ ఇట్ ఈస్ అగైన్ విన్నింగ్ ఇన్ దోస్ స్టేట్స్ బికాస్ ఆఫ్ అవర్ గుడ్ గవర్నెన్స్, బికాస్ ఆఫ్ అవర్ పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నెన్స్. మీరు మధ్యప్రదేశ్ చూడండి, వీఆర్ వన్ కాన్సిక్వెంట్. నా పాయింట్ ఏంటంటే, సో బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో మళ్ళీ గెలుచుకుంటూ వస్తుంది. నో డౌట్. 10 years అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను కంటిన్యూస్గా, బికాస్ ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ దిస్. 10 years రావాలంటే నెక్స్ట్ ఐ హ్యావ్ టు కమ్ టు పవర్. ఓకే, సో మై ఫస్ట్ టార్గెట్ ఈస్ టు కమ్ టు పవర్. మీరు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇప్పుడు గతంలో చేస్తున్న తప్పులేంటో తెలియాలి. మీరు అబ్జర్వ్ చేసిన మిస్టేక్ ఏంటి సార్? భారతీయ జనతా పార్టీ అయిపోయింది, భారతీయ జనతా పార్టీ పవర్లోకి వస్తుంది అనిపిస్తుంది, సడన్గా డ్రాప్ అవుతుంది. పవర్లోకి వచ్చేస్తుంది అనిపిస్తుంది, సడన్గా డ్రాప్. అది చూస్తున్నాం చాలాసార్లు. మీరు అబ్జర్వ్ చేసిన మిస్టేక్ ఏంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో? మేము అబ్జర్వ్ చేసే మిస్టేక్ అండి, ఐ డోంట్ కాల్ ఇట్ మిస్టేక్. ఓకే, కానీ డెఫినెట్గా మేము 2 బైపోలరైజేషన్స్, అంటే గతంలో కానీ ఇప్పుడు కానీ 2 పొలిటికల్ పార్టీస్ మధ్యన ఎప్పుడైతే ఫోర్సెస్ డివైడ్ అయి ఉంటాయో, అంటే పొలిటికల్గా డివైడ్ అయి ఉంటుందో, థర్డ్ ఫోర్స్ అండ్ థర్డ్ ఎంట్రీ చాలా కష్టమవుతుంది. అది ఇట్ టేక్స్ టైమ్. బట్ నౌ టైమ్ ఈజ్ దేర్ ఫర్ బీజేపీ. ఇంతకుముందు మేము ఎందుకు ఎదగలేకపోయినామనంటే బికాజ్ దెర్ వాజ్ బైపోలరైజ్డ్ పాలిటిక్స్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు అట్లా లేదు. మీరు చూడండి, ఇప్పుడు ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము 8 ఎంపీలు గెలిచినాము, 8 ఎమ్మెల్యేలు గెలిచినాం, 2 ఎమ్మెల్సీలు గెలిచినాం. వీ హావ్ గాట్ గుడ్ నెంబర్ ఆఫ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ బాగా వచ్చినాయి, మాకు పర్ఫార్మెన్స్ బాగుంది. సో దెర్ఫోర్ బైపోలరైజేషన్లో వీ కుడ్ నాట్ మేక్. సో ఐ డోంట్ సే తప్పిదాలు మేము చేసినాం కాదు. ఇప్పుడు కూడా బైపోలర్ ఉంది కదా, ఈ బైపోలరైజేషన్ లేదు. ఎందుకంటే ఐఎమ్ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్. పార్లమెంట్ ఎలక్షన్ 0, కాంగ్రెస్ పవర్ లో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. బీఆర్ఎస్ చూడట్లేదు మీరు. పార్లమెంట్ బీఆర్ఎస్ 0. ఓకే, సో యూ మస్ట్ గో విత్ దట్ పారామీటర్. పార్లమెంట్ వాళ్ళు 0 వచ్చారు కాబట్టి సో దెర్ ఇస్ నో బీఆర్ఎస్, దెర్ ఇస్ బీజేపీ, కాంగ్రెస్. Definitely in Telangana people have seen BRS, people have seen Congress. Now they want to see BJP. English of సామెత ఉన్నది, those heard songs may be sweet, but those that unheard are more sweeter. So we will be more sweeter than all these people. ఓకే, కిషన్ రెడ్డి గారు, సో భారతీయ జనతా పార్టీ ఎదగడానికి సంబంధించి ఉన్న మిస్టేక్స్ గురించి రామచంద్రరావు పాస్టర్ చెప్పారు. బై పార్టీస్ ఉన్న దగ్గర ప్రాబ్లం అవుతుంది. బట్ రీసెంట్ ఎలక్షన్ ఎగ్జాంపుల్స్లోనే మనకి బై పార్టీసు 5 దశాబ్దాలుగా ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఒక కొత్త ఫోర్స్ ఎమర్జ్ అవ్వడం చూసాం కేవలం 2 సంవత్సరాల్లో. సో దేశవ్యాప్తంగా 12 ఏళ్ళుగా మోడీ సుపరిపాలన అందిస్తున్నారు అని భారతీయ జనతా పార్టీ క్యాంపెయిన్ చేసుకుంటున్న క్రమంలో ఎందుకు తెలంగాణ ప్రజల్ని ఆ సుపరిపాలన అటాక్ చేయలేకపోతుంది? మీరు అదే అడుగుతున్నారు. ఇంతకుముందే చెప్పాను, 50% సీట్లు లోక్సభ తర్వాత ఎలక్షన్ జరగల. ఓకే, లేటెస్ట్ ఎలక్షన్స్ 50% సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే గెలిచాం. ప్రజలు అంత చైతన్యం లేదనుకోకూడదు. ప్రజలకు అన్ని తెలుసు కాబట్టే, మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి కాబట్టే, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడాలి కాబట్టే తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటేశారు. పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి ప్రతి 100 మందిలో 36 మంది బీజేపీకి ఓటేశారు. కాబట్టి అది తక్కువ అంచనా కాదు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి టీచర్ ఓటేస్తారు. టీచర్స్ కాన్స్టిట్యూన్సీ అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి 10 మంది కానీ 15 మంది టీచర్స్ ఓటేస్తారు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రుడు గ్రాడ్యుయేట్ ఓటేస్తారు. ఆ రకంగా 50% తెలంగాణలో ఈ మధ్యలో ఎలక్షన్ జరిగితే ఆ 2 సీట్లు బీజేపీ గెలవడం జరిగింది. అది సంకేతాలు. ఓకే, కాబట్టి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇప్పుడు అధికారంలో 50 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. వాళ్ళ కొంత స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కారణంగా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎమర్జీ కాలేకపోయాము. కానీ ప్రజలు అనుకుంటే ప్రజల్లో మార్పు రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. తెలంగాణలో ఈరోజు తెలంగాణ పరిస్థితుల నేపథ్యంలో మీరు మళ్ళీ ప్రశ్న అడుగుతారో నేను తర్వాత చెప్తాను. తెలంగాణ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే
తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు చూడాల్సినటువంటి అవసరం ఉంది, చూస్తారనేటువంటి విశ్వాసం నాకుంది. మీరు వస్తున్నారు, రామచంద్ర గారు వస్తున్నారు, చాలా మంది నాకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఫ్రెండ్స్ చాలా మంది అడిగిన మాట, మేము ఎప్పుడు పవర్లోకి వస్తాం సార్, మేము ఎప్పుడు సంబరాలు చేసుకోవాలి, మా వాళ్ళని అడగండి అని రిపీటెడ్గా చెప్తే దాని గురించి ఫస్ట్ డెఫినెట్గా మీరు ఆ రకంగా అడగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ మనసులో ఉన్నటువంటి మాట మీరు ఎవరి మాట ద్వారా వచ్చిందో, లేకపోతే మీ మనసులో ఉందో, లేకపోతే ఆ రకంగా అనేక మంది మనుషుల్లో ఉంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సంబరాలు చేసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ కావాలని కోరుకున్నాం. గత 12 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణను పూర్తిగా 2 పార్టీలు డిస్ట్రాయ్ చేశాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా డిస్ట్రాయ్ చేశాయి. తెలంగాణకు సంబంధించినటువంటి మరి అన్ని రంగాలలో ఈరోజు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయలేనటువంటి పరిస్థితి. స్కూళ్ళు ఉంటే రిపేర్